హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితాతో ముచ్చట్లు. రొటీన్గా టమాటో సూప్, వెజిటేబుల్ సూప్ కాకుండా ఈరోజు మునక్కాడలతో సూప్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. దీంట్లో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, మునక్కాళ్ళు 2 మునక్కాళ్ళు తీసుకున్నాను. దాన్ని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని, 2 ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మునక్కాయలను ఉడికిన తర్వాత ఇలా చూసుకోవాలి, ఉడికిందో లేదో అని ఒక ఫోక్తో చూసుకుంటే తెలిసిపోతుంది. దాని తర్వాత దాంట్లో నుంచి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు తీసేసి మునక్కాడల్ని సపరేట్ చేసుకోవాలి. చూపించే విధంగా అన్నీ ఒక ప్లేట్లో, ఇవన్నీ సపరేట్గా ప్లేట్లోకి తీసుకోండి. ఆ ఉడకపెట్టిన వాటర్ అలాగే కడాయిలో ఉంచుకొని మిగిలిన ఉడికించిన పదార్థాలన్నీ ఇలా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పదార్థాన్ని వడగట్టుకోవాలి. ఒక జల్లెట్లో వేసేసుకొని అలా స్పూన్తో కలుపుతూ దాంట్లో నుంచి పల్ప్ అంతా సపరేట్గా తీసేసి జ్యూస్ మాత్రమే మనం తీసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటూ కొంచెంగా సూపు కిందికి గిన్నెలోకి వచ్చేస్తుంది. పల్పు మాత్రము సపరేట్ అయిపోతుంది. ఆ పల్పును మొత్తం తీసేసి ఆ జ్యూస్ని మళ్ళీ కడాయిలో ఉన్న వాటర్లోనే వేసేసి ఒక 10 నిమిషాలు బాగా సూప్ లాగా ఉడికించుకోవాలి. అది మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పైనుంచి కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా మిరియాల పెప్పర్ పౌడరు వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు, ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకొని బాగా కలుపుకొని ఇట్లా క్వాంటిటీ వచ్చినప్పుడు కప్పులో తీసుకొని సర్వ్ చేసుకుంటే మునక్కాడల సూపు రెడీ.